శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. తీగలాగితే ఎవడదో డొంక కదిలిందంట. అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. ప్రశ్న రావణ్ గారి వెనకాల ఆడు చేశాడా, వాడు ఎవరితో అన్నా చేపించేటువంటి ప్రయత్నం చేశాడా అని ఒకలాగేటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పుడు వాడి డొంక పోయి గమనా డొంక బయటపడిందంట. అలా ఉంది. మొత్తానికి ప్రశ్నగాడిని పట్టుకుంటే ఆడెవడో డొంక తీసుకొచ్చి బయటకి బహిర్గతం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గన్నవరం పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రశ్న అనేటువంటి ఆ పుండాకూరుగాడు మాట్లాడినటువంటి మాటలకు, ఆడి చేసినటువంటి వీడియోలకు ఎవరు ఇప్పుడు వెనకాలుండి చేపిస్తుంది అని అంటే మొత్తం అంతా కథంతా కూడా గమనానే. అంటే 360 డిగ్రీస్లో ఎటు చూసినా సరే గమనానే ఉంది అనేటువంటిది అయితే కనిపిస్తోంది. అసలు ప్రశ్న ఛానలే ఆ గమనాది. ప్రశ్న ఛానల్ పెట్టించడానికి గమనానే పాత్రధారి, సూత్రధారి. చెప్పాలంటే అంటారు స్టోరీ, డైరెక్షను, స్క్రీన్ ప్లే, హీరో, హీరోయిన్ అన్నీ కూడా ఆమె. వాడొక పానకంలో పుడక. వాడు ఎదర కెమెరా ముందు కనిపించేటువంటి ఒక యాంకర్ పార్ట్ మాత్రమే అనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి సంచలన నిజాలు. ఏంటి అంటే గమన ఎక్కడో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బళ్ళారి, ముఖ్యంగా కర్ణాటకలోనే ఉండేటువంటి బళ్ళారికి సంబంధించినటువంటి ఒక మహిళ మాగంటి గమన అనేటువంటి వార్త అయితే వినిపిస్తుంది. ఆమె అక్కడ ఒక బొటేక్ నడుపుకునేది. ఆ బొటేక్ నడుపుకుంటూ అక్కడ వేరే వ్యక్తితో పరిచయం అయింది. ఆ వ్యక్తి కొంత రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తిగా, ఆ తర్వాత ఆ అమ్మాయికి కూడా పెళ్ళయింది. ఆ పెళ్ళైపోయి ఆ భర్తతో కొంత విభేదాలు, బొటేకి వచ్చి వెళుతుండేటువంటి ఆ రాజకీయ నాయకుడితో పరిచయం. ఆ పరిచయం తెలుసుకున్నటువంటి గమన భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం, వాళ్ళకి ఇల్లీగల్గా ఉండటం, ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకుని హైదరాబాద్ తీసుకురావటం, హైదరాబాద్లో అతని సొంత ఫ్లాట్లో, ఏదైతే రాజకీయ నాయకుడు ఉన్నాడో అతని సొంత ఫ్లాట్లోనే ఛానల్ పెట్టించాలి అనేటువంటి ఒక ప్లాన్ చేయటం, ఆ తర్వాత ఈ పుండాకూరు ప్రశ్నగాడు పరిచయం అవ్వటం, ఆ అమ్మాయికి వీళ్ళిద్దరికీ కలిపి ఒక స్టూడియో పెట్టించి పవన్ కళ్యాణ్ కుటుంబం అన్న విపరీతమైనటువంటి ద్వేషం ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకుడే కావాలని వీళ్ళతో పొలిటికల్గా వాళ్ళని తగ్గించాలి, పవన్ కళ్యాణ్ని తొక్కాలి, జనసేన పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా వాళ్ళ అన్నకు సీట్ ఇవ్వలేదనేటువంటి కోపంతో టీడీపీని, ఆయనకు అడ్డొస్తున్నారు, ఆయన రాజకీయాల్లో ఈ సామాజిక వర్గం కానీ ఆ కుటుంబం కానీ ఎదగకూడదనేటువంటి ఆ వ్యక్తిగత కక్ష, ఇవన్నీ కూడా కలగలిపి గమనకి, ప్రశ్నకి ఒక ఆదాయ వనరులు అని చెప్పాలి. దాన్ని సృష్టించేటువంటి పనిలోనే ఈ ప్రశ్న అనేటువంటి ఛానల్ని పెంచి పెద్ద చేసి దాన్ని ఒక చెప్పాలంటే ఒక విద్వేషపూరితమైనటువంటి ఒక ఛానల్గా తయారు చేసి కేవలం ఒక మతం మీద, ఒక ప్రాంతం మీద ఒక అనేకమైనటువంటి కుట్రలు చేస్తూ సాగాలి అనేటువంటిది చేశారు అనేటువంటిది కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్త మరి గమనానే ఇదంతా చేసిందా అంటే ప్రశ్నగాడు ఏమీ చేయలేదంటే వాడు కూడా కొంత చేశాడు. కొంత కంటెంట్ అంతా కూడా వాడిదే అని గమనా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అటు నక్సల్స్కి సపోర్టుగా, లేదంటే అటు పాకిస్తాన్కి సపోర్టుగా చేసినటువంటి కంటెంట్ అంతా వాడిదే అన్నట్టుగా, హిందుత్వానికి వ్యతిరేకంగా ఉండేదంతా కూడా వాడి కంటెంట్ అన్నట్టుగా గమన అండ్ కో మొత్తం అంతా తీసుకెళ్ళి ప్రశ్నగాడి మీద, అంటే ఆ పుండాకూరుగాడి మీద తోసేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఆడిప్పుడు ఏం చెప్తాడు? వాడు గమన పేరు చెప్తాడా, లేదంటే వెనకాల ఉండేటువంటి ఆ ఇంద్రసేన నాయుడు పేరు చెప్తారా అనేదే ఇప్పుడు వాడిని ప్రశ్నిస్తుంటే వాడు చెప్పేటువంటి నిజాల మీద ఇప్పుడు గమన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఏదేమైనా సరే వీళ్ళందరూ కూడా ఒక పక్కా ప్లాన్తో, ఒక పార్టీ అండదండలతో వీళ్ళు బయటకు వచ్చి ఇలా లేనిపోని మాటలను, ఇష్టానుసారం కుట్రలను చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరి చూడాలి ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి, వీళ్ళ వెనకాల ఇంకా ఎవరి పాత్ర ఎంత ఉంది అనేటువంటి ఇది కూడా నిర్ధారణ కూడా పోలీసులు ఇప్పటికే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా విచారించేందుకు రేపు 17వ తారీఖు మరొకసారి గమనాన్ని రావాలి అని చెప్పి పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి కూడా తెలుస్తోంది.